మళ్ళీ ఎప్పటి వల్ల శుభకార్యాలు. అట్లాగే గురువు మే 1 నాడు ఆ గురువు మార్పు జరుగుతుంది. ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి మారుతూ ఉంటారు. గ్రహాలన్నీ కూడా ఎప్పుడు గమనం చేస్తూ ఉంటాయి. మార్చుకోవడానికి మంద గమనం అని చెప్పేసి ముందేశ్వరులు అని చెప్పేసి ఇంటి పేరు. సూర్యుడు 1 మంత్ ఒకసారి మారుతూ ఉంటారు. ఇలా ఈ విధంగా గ్రహాల చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే పద్యం అయితే 5 పంక్తులు ఉంచకుండా 5 పద్యాలు ఉంచకుండా, తర్వాత కవితలు అయితే 20 వాక్యాలు. మీరు ఎక్కువ రాసుకున్నా పర్వాలేదు కానీ 20కి లిమిట్ చేయండి. మళ్ళీ రిపీట్ చేయకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా, ఎక్కువ మంది వచ్చినారు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి కవితాగానం చేసే వాళ్ళ ఆ బుక్ని లో మీ పేరు చేకూరినప్పుడు తుమి చీకాకులు చే మటుమాయమగును కవి లక్ష్మయ్య బలపది రూపమునెరుగదు కులమొక్కటిగా ఆకయున్న కూడిన వారిని తల్లిదండ్రులత్తమామలు కలుగుటయే మేలు చూడ కవి లక్ష్మయ్య ఎదిగిన సంతానమునకు పదపడి పెళ్లిళ్ళు చేయవల తల్లిదండ్రులు కుదురుటలేదలుచును కాల్ కదపగ కానంగవశమె కవి లక్ష్మయ్య ఎన్నో వంకలు వెట్టగా ఉన్న ముహూర్తములు పోయే ఉడికిన అన్నం వెన్నాళ్ళు నిర్వయుండును క్రన్నన ముగింపాయు కవి లక్ష్మయ్య ఎందెందు వెదకి చూసే అందరి ద్రాక్షల విధాన ఆరికి మదపున్ తొందరగా తోడు దొరుకదు కందును గల లోకమంత కవి లక్ష్మయ్య తన రూపు సింగరేణియ తనకొక అపరంజి బొమ్మ దక్కునెదరో అనువాడు వయసు దాడగా కలలు గదా పురుషుడొకడు కవి లక్ష్మయ్య బుర్ర బలమున్న చాలును కర్రెటి వానికి దొరుకు కన్యకైలలో మొర్రోయల నేల కర్రి సుకన్యలను పొందే కవి లక్ష్మయ్య సాయము చేసిన స్నేహితు మాయను బడి లేచిపోవ మాతాపితరులు ధ్యేయముగా చూడనది ఒక గాయమాగ చితుకు పడతి కవి లక్ష్మయ్య తప్పక పెళ్ళాడనని చెప్పుచు శీలమును దోచి చివరి గడియలో కప్పుగడ సురది మృత్యువు కప్పనగా చేసితలు కవి లక్ష్మయ్య అనుమానము పెనుభూతం మనుషులనది కాల్చు కూల్చు మాటికి దాని కొనవెల్లకు పెకలెంచుట కనువకు సాధనము లేవు కవి లక్ష్మయ్య షాడిష్టులైన భర్తల తోడును భరించలేక తోడని వారిని వీడిన వనితలకు జతకాడుల వెతగంగ వలయు కవి లక్ష్మయ్య మెరిసినది గట్టు దాటి తటాకాలు తట్టున ప్రవహించగా గొలుసు కట్టు చెరువు ఇవాళనే మనకి అందరు కలిసి పండగ అందుకంటే కదా కలిసి మనకు అంత సంబరం వేస్తే ఉగాది అయిపోయింది. సంబరాన్ని పోల్చే కనుక ఏదైనా పార్లమెంట్ కనుక ఉన్నట్లయితే మన కవి సభలో కూర్చున్న అందరికీ 100% మార్కులు వస్తాయి. ఎవరు కూడా 90% ఉండదు. పూర్తి ఆనందంగా పూర్తి సంబరంగా ఉండేదంటే మన మొత్తం ఇల్లును మర్చిపోయి సమాజంలో కేవలం అంత ప్రశాంతంగా ఎవరికి ఏమి ఇప్పుడు వసతి కూడా ఇంటి దగ్గర ఏం చెప్తుంది వంకాయ కూడా ఇవ్వడం లేదా ఇక్కడ ఎట్లా ఉన్నది పరిస్థితి పూర్తి ఆస్వాదిస్తూ ఉన్నారు. అందరం కూడా ఇక్కడున్న ఈ మనందరం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో దీన్ని అందరం అవుతా ఉన్నాం. సర్టిఫికేట్స్ అందరికి ఇస్తా ఉన్నాం, చివరికి ఇస్తా ఉన్నాం. అందరికి సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీకు ఇచ్చినాక నేను పోతానంటే నా కోసం నేను నాలుగు పోతాను. చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసి దాన్ని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మా పెద్దపల్లి కార్యక్రమం మిస్ చేసినటువంటి గోపాలకి మా రాజుడి గారికి ఇంకా అందరికీ కూడా నేను మరోసారి మరి నిజంగా అంటే వాస్తవానికి
చాలా రోజుల కిందనే తన సమయాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఫైనల్ కాగానే. అదే కార్లో కూడా చెప్పాను ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి పెద్దపల్లి కార్యక్రమం విజ్ చేసిన సందర్భంగా మళ్ళీ భావించకుండా కరీంనగర్ కవుల యొక్క అభివృద్ధి, ఎందుకంటే పెద్దపల్లి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చారు కాబట్టి రాజేశ్వరి గారు వచ్చారు, మిగతా వాళ్ళు కూడా వచ్చినారు. సో ఒకటే ఏంటంటే ఏం లేదు, మనం వేగంగా కవి సమ్మేళనంలోకి వెళ్ళిపోదాము. తర్వాత ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక మంచి సర్టిఫికేట్, దాంతో పాటుగా మీకు సన్మానం ఉంటుంది. వీలైతే మనందరం దిగగలిగే అవకాశం ఉంటే గ్రూప్ ఫోటో ఉంటుంది, చూద్దాం తర్వాత లాస్ట్కి. సో మా మధుసూదన్ రెడ్డి గారు సమయాన్ని వేస్ట్ చేయకుండా ఎంత ఫాస్ట్గా పిలుస్తారో నెక్స్ట్ పేరు కూడా చెప్తారు, అంతే ఫాస్ట్గా మీరు చదివి మిగతా వాళ్ళు రెడీగా ఉండి తర్వాత కవిత్వాన్ని కొంచెం సార్ ముందే చెప్పారు అవసరమైతే కుదించుకోండి అని. అక్కడ ఒకవేళ మీరు జస్ట్ ముందుకు ఇక్కడికి వచ్చినా చాలు, వాటి ఫోటో కావాలనుకుంటే అందరూ ఇక్కడ దాకా వస్తారు అంతే. సో అంటే నెక్స్ట్ చెప్తారు కాబట్టి మీరు రెడీగా ఉండండి, వెయిట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం చెప్తాం. ఎందుకంటే ఒకరోజు క్రికెట్ మ్యాచ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కదలకుండా చూసిన వాళ్ళు ఉన్నాం అందరం కూడా. 2 గంటల సమయం ఇక్కడ కూర్చోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, దాని ప్రేమ ఉంటే ఇష్టం ఉంటే ఓకేనా. సో అది ముందు అక్షరలేఖల్లో రాబోతుంది. ఈ సందర్భంగా శ్యామల పీజీ మిత్రులు వేదిక మీద ఉన్నారు. సో వారి సమక్షంలోనే శ్యామలకు సమైక్య సాహితీ మరియు జిల్లా ఏ తిథి అయినా కూడా చూసుకోకుండా వచ్చేవారు అతిథి ఎవరు అంటే మన శాస్త్రం. అది ముఖ్యంగా